రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా లంబాడి సోదరులందరికీ విజ్ఞప్తి, 19వ తారీఖున లంబాడీల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్క్ దగ్గర జరగనుంది. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే, అలాగే హైదరాబాద్లో వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో నివసిస్తున్న మా లంబాడి సోదరులందరూ కూడా ఇదే పిలుపుగా భావించి వచ్చి విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో మరి ఆదివాసీ సోదరులను కొంతమంది రెచ్చగొట్టి మరి లంబాడీ వాళ్లకు ఈ ఎస్టీ జాబితాలో అక్రమంగా వచ్చిర్రు, లేకపోతే దొడిదారిన వచ్చిర్రు అని చెప్పి లేనిపోని భ్రమలు కల్పిస్తూ మరి లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా కొంత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అలా కాదు, మేము చట్టబద్ధంగా మరి రావాల్సిన అన్ని పద్ధతుల్లో మాత్రమే మరి ఎస్టీ జాబితాలోకి వచ్చాము అని చెప్పడానికి మాత్రమే ఈ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి ముఖ్యంగా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టడం కోసం ఈ సమాజానికి మా బంజారులు ఉన్న స్థితిగతులు, జీవన పరిణామ క్రమము, పరిస్థితులు మొత్తం వివరించడం కోసం మా జీవన స్థితిగతులతో పాటు మాకు ఎదురవుతున్నటువంటి ఆత్మగౌరవం, ఆత్మాభిమానానికి మేము తెలియపరచడం కోసం రేపు 19వ తారీఖు నాడు ఇందిరా పార్క్ నాడు అన్ని పార్టీలకు ఉన్నటువంటి మా బంజారా జాతి నాయకులందరినీ పిలిపించి పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మా తండాల్లో ఉన్నటువంటి మా జాతి ప్రజలు, హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా ఒకరోజు సెలవు పెట్టి వాళ్ళు రావాల్సిందిగా ఎంప్లాయీస్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో ఆటో తోలుతున్న మా బంజారా బిడ్డలు, కారు ఊబర్ డ్రైవర్లు ఉన్నటువంటి మా బంజారా తమ్ముళ్ళు అన్నలు, అదే మాదిరిగా చెత్త ఏరుకునే మా అక్కలు చెల్లెలు, అంట్లు తోమే మా అమ్మలు అందరూ కూడా ఈ సభకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. రోజులుగా ఒకరిద్దరు వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు మేము మైనార్టీలు ఉన్నామనేటువంటి ఉద్దేశంతో ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదని చాలాసార్లు చెప్పినాం. వాళ్ళు ఏదైతే అపనింద మోపుతున్నారో బంజారాలు గిరిజనులు కాదని, దానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 1కి 4 సార్లు చట్టబద్ధత పొందినటువంటి వాళ్ళను మీరు రెచ్చగొట్టవద్దు అంటున్నాం. అనవసరంగా అమాయకులైనటువంటి మనలో మనం కొట్లాడుకోవడం అని ఎందుకు? ఎట్లాగో సుప్రీంకోర్టుకు పోయింది కదా, మీరు సుప్రీంకోర్టుకు పోయిన వాళ్ళు రేపు సుప్రీంకోర్టు ఏమవుతుందో ఆలోచించండి. మళ్ళీ మీరు ఇక్కడ ఈ ప్రణాళికలు చేసి ఈ రూట్లు మార్చి అనేక రకాల సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారో దాన్ని వెంటనే ప్రభుత్వం అరికట్టాలి. ప్రభుత్వం అరికట్టకపోతే అది బాగుండదని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ, మేము రేపు అక్కడ పెట్టుకునేటువంటి సభ ఏం లేదు. మేము మా వాళ్ళకు మేము ధైర్యం చెప్పాలి. ఎందుకంటే అనేక ఆందోళనకు గురి అవుతారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలియదు కదా, కొందరు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మీరు ఏమి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాము, మేము వెంట. రాజ్యాంగం మన వెంబడి ఉంది, దేశం మన వెంబడి ఉండి ఎవరో ఒకరిద్దరు చేస్తే కాదు కదా. ఆ ధైర్యాన్ని రేపు ప్రభుత్వం వాళ్ళకి తెలియాలని చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సభ పెట్టాము. అందుకోసం ఎవరైతే ఉన్నారో తండావాసులు దయచేసి రండి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు అందరూ రావాలని కోరుతా ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి, ప్రతి తండా నుంచి, ప్రతి గల్లీ నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి వేలాదిగా తరలి వచ్చి ఇది మన డూ ఆర్ డై సమస్య, చావో బతుకో రేవు సమస్య, మన కోసం రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి చేస్తున్న కుట్రను తిరిగి కొట్టాలి అని అంటే మనమందరం ప్రజెంట్ కావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇందిరా పార్కులో 19వ తారీఖు నాడు 10 గంటలకు జరగబోయే ఈ సభను మీరందరూ విజయవంతం చేయాలి. మీరు పాల్గొనాలి. మీ బాధ్యత అది, మీ బాధ్యత మా లంబాడి బిడ్డలందరూ. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ కుట్ర చేస్తున్నారో వాళ్లను తిరిగి మనం జవాబు ఇవ్వవలసిన బాధ్యత మన పైన ఉంది. గత పాలకులు, గత ప్రభుత్వాలు గిరిజనులకు ఏం చేశామో మీరు చూశారు. ఇవాళ లంబడుల ఓట్లతోటి గెలిచి గడ్డ మీద కూర్చొని ఏం ఆడిస్తున్నారో ఆట మనం అందరం చూస్తున్నాం. దీనికి మెయిన్ కారణం నేను అనుకుంటున్నా, బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేసి లంబాడీలను తొక్కివేసి అణగదొక్కాలని చెప్పేసి చూస్తున్న కుట్ర. ఈ కుట్రను తిప్పికొట్టాలంటే మనమందరం ఏకం కావాలి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా లంబాడి బిడ్డలందరం ఏకై మన సత్యంతో చాటాలని చెప్పేసి నేను కోరుకుంటూ, రేపు 19వ తారీఖు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనసా వాచా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్.
మధ్య మా జాతి పైన అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి మా గిరిజన సోదరులకు తెలియజేయడం ఏమనగా మనకు కావాల్సిన వాటిని గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేసి సాధించుకోవాలి, కానీ మనం కలిసి ఉండేటోళ్ళము ఎక్కడనో సమాజానికి దూరం ఉండే కొండల్లో గూనల్లో ఉండే మనము ఒకరికొకరు కొట్లాడుకోవటం కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి మాకు ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మీరు కించపరిచేటట్టు మాట్లాడటము ఎవరి సమాజము ఎవరు కూడా దీన్ని హర్షించరు. కాబట్టి నేను మీకు మనవి చేయడం ఏమనగా అందరం కలిసి పనిచేద్దాం. అందరితో పాటు ఆల్ ఇండియా లెవెల్లో మనకు జనాభా 9% ఉంటే 7.5% మనకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిని మనము కొట్లాడి సాధించుకొని అందరం ఐకమత్యంగా ముందుండాలని చెప్పి గిరిజన సోదరులకు అందరికీ తెలియజేస్తాను. ఏదైతే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క కులానికి మతానికి జీవించే హక్కు రాజ్యాంగంలోనే చట్టంగా కల్పించారు, కానీ ఒక కులము ఇంకో కులాన్ని ద్వేషించే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి గోండు సోదరులు ఒకటి మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఇటువంటి గొడవలు సృష్టించి మీరు పబ్బం గడిపితే మాత్రం ఇలా సభ్య సమాజం మిమ్మల్ని అసహించుకుంటుంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అందరం కలిసిమెలిసి ఉందాము, మనకు కావాల్సిన హక్కుల కోసం కొట్లాడదాము. ఏదైతే మేము విద్యార్థులకు తలపెట్టినామో ఈ కార్యక్రమానికి ప్రతి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సభకి తెలంగాణ రాష్ట్రంలోని లంబాడి బిడ్డలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే లంబాడీల మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పగొట్టేందుకు ఏ రాజ్యాంగం ద్వారా ఏ పార్లమెంటు ప్రక్రియ ద్వారా మేము వచ్చినామో ఈరోజు గిరిజన జాబితాలో ఉన్నామో చూపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఆత్మగౌరవ సభని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సభకి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు విద్యార్థులు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ये सभा ने विजयवंतम करे न भाई भिया भ्याने कूणैते कत्त कत्त जे जिल्ला में चौकोतम से इंदिरा पार्क के नाताने सभा विजयवंतम करने के ताने तमें से विज्ञप्ति कर रहे తెలంగాణ ఆత్మ గౌరవ సభ సెప్టెంబర్ 19 శుక్రవారం మార్నింగ్ 10 గంటలకు విజయవంతంగా చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న ప్రతి లంబాడి బిడ్డ అటెండ్ అయ్యి మన బలం ఏదో చూపించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియాలి, కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలంటే మన బలం చూపించాలంటే ప్రతి తండాల నుంచి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి. హైదరాబాద్లో ఉన్న ప్రతి బిడ్డ ఆ రోజు అటెండ్ అయ్యి మన బలం చూపిద్దాం, మన హక్కును కాపాడుకుందాం. జై తెలంగాణ, జై లంబాడి.